హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శీతాకాలంలో స్నేహితులు వచ్చినా బంధువులు వచ్చినా రుచిగా, ఆరోగ్యంగా, అలాగే ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ ఆమ్లా కోకోనట్ రైస్ని ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో శ్రేష్టంగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఉడికించి పెట్టుకున్న రైస్ ఒక బౌల్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, కిచెన్ మసాలాలు, ఆమ్లా కొబ్బరి పేస్ట్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆమ్లా కొబ్బరి పేస్ట్ కావాల్సినవి ఒక 10 రాతి ఉసిరికాయలు, కొద్దిగా పచ్చిమిర్చి. టేస్ట్కి తగ్గట్టు ఈ పచ్చిమిరపకాయలను తీసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి, తరిగిన ఉసిరికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు, మీకు కావలసిన పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఆమ్లా కొబ్బరి పేస్ట్ రెడీ అవుతుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, అలాగే వేరుశనగ గుళ్ళు. ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కిచెన్ మసాలాలు. మసాలాలన్నీ చక్కగా కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి సిద్ధం చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేద్దాం. అలాగే ఆమ్లా కోకోనట్ పేస్ట్ను కూడా కలపండి. ఈ పేస్ట్ రైస్కి ఈవెన్గా పట్టుకునేటట్టు చక్కగా కలిపి పెట్టండి. ఇక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. ఒకటి లేదా 2 నిమిషాలు మగ్గిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ వింటర్ సీజన్కి పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.